అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఇప్పుడు ఆలుగడ్డ పకోడీ చేస్తున్నాను. ఇలా ఆలుగడ్డలను పల్చగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా శనగపిండి తీసుకొని ఉప్పు, కారం, కాస్త పసుపు, కొంచెం ఓమ వేసాను. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. కాస్త వాటర్ పోసేసుకొని చిక్కగా కలుపుకోవాలండి. మరి లూజుగా కలుపుకుంటే మనకు ఆలుగడ్డలకు పిండి పట్టుకోదు. ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక్కొక్కటిగా ఆలుగడ్డను ఇలా అటు ఇటు డిప్ చేసేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. నేను సోడా అసలే వేయనండి. సోడా వేయకుండానే మంచిగా క్రిస్పీగా మంచిగా కాలుస్తాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఆలుగడ్డ బజ్జీలు ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని మనము మంచిగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. మనము సోడా వేయొద్దండి. మనం సోడా వేస్తే మనకు కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. శనగపిండి, ఆలు కూడా మనకు కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది కాబట్టి ఇంకా సోడా వేస్తే హెల్త్కి అంతా మంచిది కాదు. ఈ విధంగా చేసుకోవాలి. ఆలుగడ్డ పకోడీ రెడీ. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆలుగడ్డ పకోడీ రెడీ అండి. చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా సన్నగా స్లైసెస్ లాగా ఆలు కట్ చేసుకొని ఇలా శనగపిండిలో కలిపేసుకొని వెంటనే చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము తిని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.